శ్రావణమాసం కోడి తన భార్యకు ప్రేమగా పాట పాడుతున్నాడు. కాన్వర్ యాత్రకు బయల్దేరాడు, భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి. అయితే మధ్యలో భారీ వర్షం, మెరుపులు, పెనుతుఫాను, పొంగిన ప్రవాహం కోడి భార్య, పిల్లలను పట్టుకుని పోయింది. ఒంటరిగా మిగిలిన కోడి ఛాతీ బాదుకుంటూ అరుస్తూ కాన్వర్ని గట్టిగా కౌగిలించుకుని అన్నాడు, ప్రభూ, నా లోకం నాశనం అయింది. ఇక నువ్వే నాకు తోడు. అప్పుడే ఆకాశం చీలింది. దివ్య కాంతిలో భగవంతుడు భోళనాథుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు కోడి కన్నీళ్లను తుడిచాడు. నీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అన్నాడు. త్రిశూలంతో నీటిని కోయగా ప్రవాహం మధ్య నుండి కోడి భార్య, ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. ఆనందంతో కోడి తన కుటుంబాన్ని కౌగిలించుకున్నాడు. అందరూ కలిసి కాన్వర్ను శివలింగంపై సమర్పించారు. భక్తి ముందు ప్రకృతి కూడా వంగుతుంది. భోళనాథ ప్రేమ ముందు మరణం కూడా ఓడిపోతుంది.